తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన వారిలో టిఎల్ కాంతారావు స్థానం ప్రత్యేకమైనది. కత్తి కాంతారావుగా జనం మదిలో నిలిచారాయన. తెలుగు చిత్రసీమలో కాంతారావు సాధించిన పయనాన్ని మననం చేసుకుందాం. తెలుగునాట కాంతారావు బాణి 5 ప్రత్యేకమైనది. ఆయన పేరు తలుచుకోగానే ముందుగా జానపద చిత్రాలే గుర్తుకు వస్తాయి. సాంఘిక, పౌరాణిక, చారిత్రకాల్లోనూ కాంతారావు తనదైన అభినయంతో అలరించారు. అనేక మరపురాని పాత్రలతో మురిపించారు. తెలుగు చిత్రసీమలో ఎందరో జానపద చిత్రాలతో అలరించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తమదైన బాణి పలికించారు. తెలుగునాట జానపదాలనగానే చప్పున గుర్తుకు వచ్చే పేర్లు ఎన్టీఆర్, కాంతారావే కావడం విశేషం. అత్యధిక జానపదాల్లో నటించిన ఘనత ఎన్టీఆర్ది కాగా, ఆయన తరువాత ఆ రికార్డును సొంతం చేసుకున్న హీరో కాంతారావనే చెప్పాలి. కాంతారావు నట జీవితం జానపదం ప్రతిజ్ఞతోనే ఆరంభం కావడం విశేషం. హెచ్ఎం రెడ్డి తెరకెక్కించిన ప్రతిజ్ఞతో కథానాయకునిగా అలరించారు కాంతారావు. తరువాత ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అనేక జానపదాల్లోనూ కీలక పాత్రలు ధరించారు కాంతారావు. సదరు చిత్రాలు సైతం కాంతారావుకు నటునుగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఒకానొక దశలో వరుసగా జానపద చిత్రాల్లో హీరోగా నటిస్తూ సాగారు కాంతారావు. అప్పుడే ఆయనను జనం కత్తి కాంతారావు అన్నారు. అప్పట్నుంచి ఆ పేరును సార్థకం చేసుకుంటూ సాగిన కాంతారావు జానపదాలతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. జానపద చిత్రాల్లోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగారు కాంతారావు. కేవలం రాకుమారిని వరించి వీరోచిత కార్యక్రమాలు చేసి చివరకు నాయకును పెళ్లాడే కథల్లోనే కాదు, జనం కోసం మనం అంటూ కొన్ని చిత్రాలు రూపొందాయి. అలాంటి సినిమాల్లోనూ కాంతారావు తనదైన బాణీ పలికించారు. సదరు చిత్రాలు సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ తర్వాత ఆ రోజుల్లో రిపీట్ రన్ ఉన్న హీరోగాను కాంతారావు సాగారు. కాంతారావు జానపద చిత్రాలకు రిపీట్ రన్స్లోనూ మంచి ఆదరణ లభించేది. జానపదాలే అయినా అందులోనూ విలక్షణమైన పాత్రలో అలరించారు కాంతారావు. కత్తి తిప్పుతూ కథం తొక్కడమే కాదు, కొన్ని చిత్రాల్లో కరుణరసము ఒలికించి కన్నీరు పెట్టించారు. సదరు పాత్రలను గుర్తు చేసుకున్న కాంతారావు ప్రతిభా పాటవాలు నాటి అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటాయి. కాంతారావు జానపదాల్లోని పాటలు, పద్యాలు సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జానపదాల్లోనూ భక్తిభావం తొణికిస్తూ కాంతారావు నటించిన తీరు జనాన్ని భలేగా మెప్పించింది. ఆ తరహా చిత్రాలు ఈనాటికి బుల్లితెరపై కనిపించి నాటి అభిమానులకు ఆనందం పంచుతూ ఉండడం విశేషం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ హీరోయిన్స్లో కృష్ణకుమారికి ఓ ప్రత్యేక స్థానం ఉండేది. అయితే జానపదాల్లో మాత్రం కాంతారావుకు కృష్ణకుమారి హిట్ పేరుగా నిలిచారు. వారిద్దరూ నటించిన అనేక జానపద చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఆ సినిమాలు ప్రస్తుతం బుల్లితెరపై కనిపించగానే నాటి మధురానుభూతులను మననం చేసుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. జానపదాలనగానే తెలుగువారికి జానపద బ్రహ్మ బి విఠలాచార్య సినిమాల చొప్పున గుర్తుకు వస్తాయి. విఠలాచార్య చిత్రాల్లో మాయలు, మంత్రాలు సైతం చోటు చేసుకుని మురిపించేవి. కాంతారావుతో విఠలాచార్య తెరకెక్కించిన చిత్రాల్లోనూ అలాంటి మాయలు, మంత్రాలు అలరించాయి. కొన్ని సినిమాల్లో కాంతారావునే పువ్వుగానో పక్షిగానో మార్చి అలరించారు విఠలాచార్య. ఆ చిత్రాలు ఇప్పటికీ బాలలను ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం. కాంతారావు అనగానే జానపదాలే కాదు, ఆయన అభినయ భావంతో వెలిగిన పాత్రలు స్ఫూర్తిస్తాయి. ముఖ్యంగా నారద పాత్రలో కాంతారావు అలరించిన తీరు అనితర సాధ్యమనిపిస్తోంది. అంతేనా, పౌరాణికాల్లో ఎన్టీఆర్ తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లోనూ ఆయన మురిపించిన వైనాన్ని ఎవరూ మరిచిపోలేరు. కాంతారావు నట జీవితంలో ఎన్టీఆర్తో ఎంతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ఆయన్ను సొంత తమ్మునిలా ఆదరించారు. అందుకే వారిద్దరూ కలిసి పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో నటించి అలరించారు. జయసింహ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన ఎన్టీఆర్, కాంతారావు రియల్ లైఫ్లోనూ అలాగే మసులుకున్నారు. ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ రూపొందించిన సీతారామ కళ్యాణంలోనే కాంతారావుతో మొదటిసారి నారద పాత్రను ధరింపజేశారు. అది చూసి దర్శకుడు రజనీకాంత్ తన దీపావళిలోనూ కాంతారావుకు నారద పాత్రనిచ్చారు. ఈ 2 సినిమాల్లో దీపావళి ముందుగా విడుదలైంది. అయితే కాంతారావు నారదునిగా నటించిన తొలి చిత్రంగా మాత్రం సీతారామ కళ్యాణమనే అంటారు. ఆ తరువాత అనేక చిత్రాల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన పౌరాణికాల్లోనే కాంతారావు పలుమార్లు నారద పాత్రలో మురిపించారు.
ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన మరో పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ పాండవీయంలోనూ కాంతారావు నారద పాత్రలో భలేగా రక్తి కట్టించారు. ఒకే పాత్రను పలుమార్లు పోషించిన ఏనాడు ప్రేక్షకులకు మొహం మొత్తకుండా నటించడం అంత సులువు కాదు. ఆ తీరున ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రను 25 సార్లు తెరపై ఆవిష్కరించారు. అదే మార్గంలో కాంతారావు నారద పాత్రలో 10 చిత్రాలకు పైగా నటించి మురిపించారు. నారద పాత్ర పోషించిన ప్రతిసారి తనదైన అభినయంతో అలరించారు కాంతారావు. ఎన్టీఆర్ శ్రీరామునిగా నటించిన, శ్రీకృష్ణునిగా అభినయించిన సదరు పౌరాణికాల్లో నారద పాత్రలో కాంతారావు భలేగా మురిపించారు. ఎన్నిసార్లు నారద పాత్రను ధరించినా ప్రతిసారి ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు కాంతారావు. అంతకుముందు ఆ తరువాత ఎందరూ నారద పాత్రలు పోషించిన తెలుగునాట నారదుని వేషం గురించిన చర్చ సాగ్గానే కాంతారావు ముందుగా గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు, సత్యభామ, నారదుడు గుర్తుకు రాగానే శ్రీకృష్ణ తులాభారం కూడా గుర్తుకు రాకమానదు. శ్రీకృష్ణుని తులాభారంలో సొంతం చేసుకున్న నారదుడు ఆ తరువాత స్వామివారిని అంగడి వీధిలో అమ్మ చూపే సన్నివేశాల్లో కాంతారావు అభినయించిన తీరును ఎవరు మాత్రం మరిచిపోగలరు? ఎన్టీఆర్ శ్రీరామునిగా నటించిన లవకుశలో లక్ష్మణ పాత్రలో జీవించారు కాంతారావు. లవకుశ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళ చిత్రంలోనూ ఎన్టీఆర్, అంజలీదేవి శ్రీరామ సీతాదేవి పాత్రల్లో నటించారు. కానీ తెలుగులో ఎన్టీఆర్, అంజలీదేవి పాత్రలతో పాటు ఇతర పాత్రలు ఆకట్టుకున్నాయి. వాటిలో కాంతారావు లక్ష్మణ పాత్ర మరపురానిది. లవకుశలోని లక్ష్మణ పాత్ర ద్వారా కాంతారావు నటనకు రాష్ట్రపతి అవార్డు కూడా లభించడం విశేషం. శ్రీకృష్ణ, శ్రీరామ పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయన ఇతర పౌరాణిక పాత్రలు ధరించిన చిత్రాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను కాంతారావు చేత నటింపజేశారు. కాంతారావు సైతం తనదైన అభినయంతో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో నటించి మెప్పించారు. తరువాత ఇతర పౌరాణికాల్లోనూ శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో అలరించిన వైనాన్ని జనం మరిచిపోలేరు. ఎన్టీఆర్ ఇంద్రజిత్తుగా నటించిన చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఆకట్టుకున్నారు కాంతారావు. ఆపై మరికొన్ని సినిమాల్లోనూ కాంతారావు రామపాత్రలో మురిపించారు. ముఖ్యంగా ఇంద్రజిత్ పతాక సన్నివేశాల్లో కాంతారావు అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం పౌరాణిక జానపదాల్లోనే కాదు, సాంఘికాల్లోనూ కాంతారావు తనదైన బాణి పలికించారు. హీరోగాను, విలన్గాను, క్యారెక్టర్గాను కాంతారావు సాగారు. నిర్మాతగా మారడం వల్లే కాంతారావు నట జీవితం అనూహ్య పరిమాణాలకు గురైందని సినీ జనం మాట. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఎన్టీఆర్ తరువాత కాంతారావు జానపద చిత్రాలు సైతం రిపీట్ రన్స్లో అలరించాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరువాత కాంతారావు, జగ్గయ్య కూడా కొన్ని సోషల్ మూవీస్లోనూ హీరోలుగా అలరించారు. లేదా ఇద్దరు మహానటుల సినిమాల్లో కీలక పాత్రల్లో ఈ ఇద్దరూ నటించి మెప్పించారు. ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాల్లోనే కాదు, సాంఘికాల్లోనూ కాంతారావు కీలకమైన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. కాంతారావు హీరోగా తెరకెక్కిన సోషల్ మూవీస్ అంతగా అలరించలేదు. అంతేకాదు, సాంఘికాల్లో కాంతారావు కేవలం హీరో వేషాలే వేయకుండా విలన్గానూ నటించి ఆకట్టుకున్నారు. కాంతారావు కథానాయకునిగా నటించిన కొన్ని సోషల్ మూవీస్ మాత్రమే జనాన్ని మురిపించాయి. ఒకప్పుడు స్టార్ హీరోగా సాగిన కాంతారావును ఆయన సొంత చిత్రాలే ముంచేశాయంటారు. కాంతారావు నిర్మించి నటించిన సప్తస్వరాలు జానపదం పర్వాలేదనిపించింది. కానీ ఆయన ప్రేమజీవులనే సినిమాను నిర్మించారు. ఇందులో తాను ప్రధాన పాత్ర పోషించి కృష్ణను హీరోగా నటింపజేశారు. రాజ్యశ్రీ నాయిక్గా నటించిన ప్రేమజీవులు సత్తా చాటలేకపోయింది. నిర్మాతగా కాంతారావుకు నష్టాలు వాటిల్లేలా చేసింది. అయితే నిర్మాతగా కాంతారావు అభిరుచిని చాటి చెప్పింది ప్రేమజీవులు. జానపద చిత్రాలకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో కాంతారావు మెల్లగా క్యారెక్టర్ రోల్స్కు టర్న్ అయ్యారు. అది శుభపరిణామమే. అలాగే కొన్ని సాంఘిక చిత్రాల్లో విలన్గానూ నటించి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్తో కృష్ణ తీసిన దేవుడు చేసిన మనుషుల్లో కాంతారావు, జగ్గయ్య విలన్స్గా నటించారు. అందులో కాంతారావు విలనైన పాటల్లోనూ ఆయనకు ప్రాధాన్యమిచ్చారు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు లాంటి యంగ్ హీరోస్ క్రైమ్ మూవీస్తోనూ ఆకట్టుకున్నారు. అందువల్ల కాంతారావు కూడా ఆ దిశగా అడుగులు వేసి గుండెలు తీసిన మనగాడనే చిత్రాన్ని నిర్మించి నటించారు. అందులో జ్యోతిలక్ష్మి నాయిక. రంగుల్లో తెరకెక్కిన గుండెలు తీసిన మనగాడ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. కానీ కాంతారావు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. తరువాతి రోజుల్లో కాంతారావు ఎన్ని సినిమాల్లో నటించినా సొంత చిత్రాలతో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికే సరిపోయింది. మొహమాటంతో ఎవరిని ఏమీ అడగలేకపోయారు. వచ్చిన పాత్రలో నటించారు, లేదంటే ఉన్నవి అమ్మేసుకుంటూ సాగారు. దాంతో ఆస్తులు కరిగిపోయాయి. ఆ సమయంలో మరో ప్రయత్నంగా స్వాతి చినుకులనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతోనే వాణిశ్రీ మళ్లీ కెమెరా ముందుకు రావాలని చూశారు. కానీ నిర్మాణంలో ఆలస్యం జరిగింది. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు సినిమాతో వాణిశ్రీ రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ స్వాతి చినుకులకు అచ్చి వస్తుందని ఆశించారు. కానీ ఫలించలేదు. కాంతారావు నిర్మాతగా నష్టాల పాలై తరువాత సాధారణ జీవితం గడిపారు. అందరూ ఆయన పరిస్థితిని చూసి జాలిపడేవారు.
కొందరు అవకాశాలు కల్పించేవారు. ఏదేమైనా కాంతారావు కత్తి కాంతారావుగా జనం మదిలో నిలిచిపోయారు. కాంతారావు పేరు తలుచుకున్నప్పుడల్లా ఆయన జానపద చిత్రాలు, అనితర సాధ్యంగా పోషించిన నారద పాత్ర గుర్తుకు వస్తూనే ఉంటాయి. కాంతారావు నట జీవితాన్ని చూస్తే కడలి అలలు గుర్తుకు వస్తాయి. నిజానికి నిశ్శబ్దంగా ఉండే సముద్రం లాంటి వారు కాంతారావు. నేడు మన మధ్య కాంతారావు భౌతికంగా లేకపోయినా ఆయన పాత్రలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.